షహన్షా గారికి జయము జయము. మోతీబాయి మరికొందరు హిందూ దాసీలు తమని కలవడానికి అనుమతి కోరుతున్నారు. అనుమతిస్తున్నా. ప్రణామాలు షహన్షా. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? షహన్షా, మేమందరం మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి వచ్చాం. మీరు తీర్థయాత్ర సుంకాన్ని రద్దు చేసి మా అందరికీ గొప్ప మహోపకారం చేశారు. ఆ దేవుడి దయ వల్ల దినదినం మీ కీర్తి ప్రవర్తమానం కావాలి. షహన్షాకి జై హో! మన ప్రియతమ షహన్షా జిందాబాద్! షహన్షా, ఇప్పుడు జోధారాణి ఇక్కడ గనుకుండుంటే ఈ వార్త విని ఎంతో సంతోషించుండేవారు. తనిప్పుడు ఇక్కడ లేదు అన్నదే మా బాధ కూడా మోతీబాయి. సరే షహన్షా, మాకు సెలవిప్పించండి. ప్రణామాలు. మాకెందుకు అనిపిస్తోంది ఈ వార్త మీకు తెలియగానే మీరు సంతోషిస్తారని మేము ఆశిస్తున్నాం జోధా. సోదమ్మ గారు, ఇదిగోండి ప్రసాదం. నువ్వు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది జోధా బేగం. అవును, ఇక్కడ మా పూజలు ముగిసిపోయాయి. ఇప్పుడిక మహల్కిగా వెళ్ళాలి. నువ్వు సరిగ్గా విన్నట్టుగా లేదు. నేను నిన్ను జోధా బేగం అనే అన్నాను, యువరాణి జోధా అనలేదు. నువ్వు నీ యాత్ర ఆరంభించాలి. నీ రాజ్యం ప్రజలు కూడా ఇప్పుడు నిర్విఘ్నంగా తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. నాకేం అర్థం కాలేదు. విధి ఆడించే నాటకం మనుషులకలా అర్థం అవుతుంది జోధా. అయితే ఒకటి అర్థం చేసుకో చాలు, నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. వెళ్ళు జోధా, వెళ్ళు. వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. వెళ్ళు. జై మహంకాళి. మీరసలు మమ్మల్ని తలుచుకోకపోవచ్చు, కానీ కనీసం దీనివల్లనైనా మీకు మీ జ్ఞాపకం వచ్చి ఉంటాం జోధా. నేను లోపలికి రావడానికి అనుమతినిస్తారా షహన్షా? అమీజాన్, మమ్మల్ని కలవటానికి మీకు అనుమతితో పనిలేదు. రండి, దయచేసి కూర్చోండి. నేను మీకు అభినందనలు చెప్పడానికి వచ్చాను షహన్షా. తమరు తీసుకున్న ఈ నిర్ణయం అది హిందూ దేశపు చరిత్రలోని అతి ముఖ్యమైన స్థానాన్ని పొందుతుంది. శుక్రియా అమీజాన్. కానీ మా ప్రయత్నం అంతా ఏమిటంటే మా రాజ్యంలో అక్రమాలు జరగకుండా నివారించాలనేదే మా ప్రయత్నం. అమీజాన్, ఒక్కోసారి షహన్షా రూపొందించిన నియమాలకు కూడా కాలదోషం పట్టి తీరుతుంది. ఈసారి మేము కాలానుగుణంగా సాగిపోవాలి అని నిర్ణయించుకున్నాం. నేను అర్థం చేసుకోగలను. విభిన్న తరహాలు సాగడం ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రజలకి తరచుగా మార్పంటే అంతగా నచ్చదు. మీరు ప్రజల మేలు దృష్టిలో పెట్టుకుని ఈ పని చేశారు. కానీ మీరు హిందువులను వెనకేసుకొచ్చారని మొఘలాయిలు అనుకుంటున్నారు. కానీ ఒక నాణానికి రెండో వైపు అనేది కూడా ఉంటుంది. ఆ విషయం మాకు తెలుసు అమీజాన్. అందరినీ సంతోషపెట్టలేమని తెలుసు. అయినా కూడా బాబా ఖాన్ మాతో ఎప్పుడు అనేవారు అమీజాన్, ఒక షహన్షా శిరసుపై ధరించే కిరీటంలోని మణులు మాణిక్యాలు అందరికీ కనిపిస్తాయి, కానీ దానివల్ల ముళ్ళు గుచ్చుకునే బాధ షహన్షా ఒకడికే తెలుస్తుంది అనేవారు. అమీజాన్, మేము ఏ నిర్ణయమైనా తీసుకున్నామంటే అది మా ప్రజల సంతోషం కోసమే. వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. ఆ జాగ్రత్త మేము వహిస్తాం అమీజాన్. మీరు హృదయానికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీరు హృదయంతో ఆలోచిస్తున్నందుకు సంతోషం. అమీజాన్, మీరు ఎందుకో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇవాళ్ల ప్రత్యేక దర్బార్లో మీరు మహామంత్రి గారితో తీర్థయాత్రల సుంకం రద్దు గురించి మీరు చర్చించనే లేదు. ఎంతైనా ఆవిడ మహామంత్రి. అమీజాన్, ఆవిడ పదవిలో ఉండొచ్చు గాని ఆవిడికి రాజకీయ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం లేదు. ఆవిడక్కడ సిగ్గుతో తలదించుకుని బాధపడ్డం మేము చూశాం. మేము ఈ విషయంలో ఆవిడతో మాట్లాడితే అది మాకు బాధాకరమే కాక ఆవిడ మరింత సిగ్గుతో బాధపడేది. ఇకపోతే ఈ వ్యవహారంపై మేము చర్చించదలుచుకోలేదు. మేము
ఆవిడకిచ్చిన గౌరవం ఒక జీవితకాలం పాటు సరిపోతుంది. అందుకని దాన్ని మరింత మేం పెంచుకోదలుచుకోలేదు అమ్మీజాన్. ఆ ఖుదా దయ వల్ల మీరు ఈ బాధ నుంచి బయటపడే ధైర్యం మీకు లభించాలి. మాకు సంతోషంగా ఉంది మీరు ప్రస్తుతం భూమిని కాక ప్రజల హృదయాలను పాలించాలని ప్రయత్నిస్తున్నందుకు. మీరు విజయం సాధించాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఖుదా హాఫీజ్. అలా హాఫీజ్. మీ అందరి యాత్ర సుఖంగా సాగాలి. నేను చేస్తున్న సాయం వల్ల తీర్థయాత్ర సుంకం చెల్లించడం మీకు సులభం అవుతుందని ఆశిస్తున్నాను. ఇలా రండి. జోధా యువరాణి, నీకొక శుభవార్త. నువ్వంతగా ఉబ్బి తబ్బిబ్బవుతున్న ఆ శుభవార్త ఏమిటి? ఆగ్రా నుంచి వార్తాహరుడు వచ్చాడు. అతను బజార్లో మొఘలాయి సామ్రాజ్యంలో షహన్షా గారు హిందువులపై తీర్థయాత్ర సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తీర్థయాత్ర సుంకం రద్దు చేశారంటే అది ప్రజల పట్ల మహోపకారం చేయడంతో సమానం. షహన్షా గారిని ప్రజలంతా మనసారా దీవిస్తారు. యువరాణి జోదా, ఇప్పుడు ఈ ధనం మాకు అవసరం లేదు. దయచేసి దీన్ని ఏదైనా శుభకార్యానికి ఖర్చు చేయండి. ఆ దేవుడు షహన్షాను చల్లగా చూడాలి. సుంకం రద్దు చేసి ఎంతో మేలు చేశారు. ఆ దేవుణ్ణి ఆయన కోరికలు తీర్చమని మా తీర్థయాత్రలో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి జై! షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి జై! షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి జై! షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి జిందాబాద్! షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి జిందాబాద్! షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి జిందాబాద్! తమరి భర్త ఎంతో దయగలవారు జోధా యువరాణి. దేవుడు వారికి దీర్ఘాయుషు ప్రసాదించాలి. ఈ మొఘలాయి సామ్రాజ్యంలో మా భవిష్యత్తు సురక్షితమని మొదటిసారిగా మాకు అనిపిస్తోంది. షహన్షా జలాల్ కి జై! 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 భలే ఉంది కదా జోధా. రాజపుత్రుల నగరంలో మొఘలాయి బాద్షాకి జేజేలు పలకడం భలేగా ఉంది. అందరూ సంతోషిస్తున్నారు. ఇంతవరకు చూడలేదు, విననూ లేదు. ఇక్కడ అందరూ సంతోషిస్తున్నారు, కేవలం వారి భార్య తప్ప. షహన్షా గారు ప్రజల హృదయంలో మంచి స్థానం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడేమో బానిసత్వ ఆనవాయితీ రద్దు చేస్తే ఇప్పుడు తీర్థయాత్ర సుంకం రద్దు చేశారు. షహన్షాలో మార్పు వస్తుంది. వారి హృదయం మేలుకుంటోంది. మీరు నాతో మాట్లాడినప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ మీరు చేసిన పనులు నా హృదయాన్ని కదిలించాయి. అప్పుడు నా హృదయం నాకు ఎదురు తిరిగింది. నాకు వెంటనే మిమ్మల్ని కలవాలనే ఆలోచన కలిగింది. తమరు చేసిన మహత్కార్యానికి మిమ్మల్ని అభినందించాలనిపించింది. మేము వెంటనే ఇక్కడి నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతాం. మేము తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం జోధా, కానీ అందుకే పశ్చాత్తాపడుతున్నాం కూడా. అందుకని మేము తప్పు దిద్దుకోవడానికి ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మాతో ఆగ్రాకి వస్తారా అని అడుగుతున్నాం. మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా వచ్చారు ఇక్కడికి నిన్ను తీసుకువెళ్ళడానికి. ఎన్నోసార్లు వారు నిన్ను క్షమాపణలు కోరారు. నిజానికి వారంత పెద్ద అపరాధం ఏం చేయలేదు. వారు నిన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం కూడా లేదు. యువరాణి శివానీని తేజవంతిని క్షమించేశారు. అలాగే షహన్షా వారిద్దరూ ఉండటానికి రాజభవనంలోనే వసతి కల్పించారు. నువ్వు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది జోధా బేగం. జోధా బేగం కారణంగా జలాల్ రాను రాను హిందువులకి మరీ మరీ చేరువైపోతున్నాడు. అలాగే తన జాతికి దూరమైపోతున్నాడు.
ఇదంతా జరగటానికి ఆ జోధా బేగమే కారణం. ఆదాబ్ మహారాణి గారు. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాహం. చెప్పండి మహారాణి గారు. మాహం, ఇలా జరగడం నాకెంతో బాధాకరంగా ఉంది. మీరు చేసిన తప్పు చిన్నదేం కాదని నేను ఒప్పుకుంటాను. కానీ నేటి వరకు సామ్రాజ్యం కోసం మీరెంతో చేశారు. జలాల్ కోసం త్యాగాలు చేశారు. వాటిని కూడా విస్మరించడానికి వీలులేదుగా. ఇంతవరకు నేను జలాల్ కోసం చేసినవన్నీ స్వయంగా. జలాల్ వాటినన్నిటినీ మర్చిపోయాడు. అప్పుడప్పుడు కుమారుడికి తల్లి మీద కోపం వస్తుంది. అలాంటి స్థితిలో తనకి ఎలా కోపం తగ్గించాలో తల్లికి తెలిసుండడం ముఖ్యం. అంటే నేను షెహన్షాకి ఎంత విశ్వాసపాత్రురాల్లో మళ్ళీ నేను నిరూపించుకోవాలంటారా? అక్కర్లేదు. అలాంటిదేమీ అవసరం లేదు. జలాల్కి అన్ని సంగతులు చక్కగా తెలుసు. తనకి నీ మీద కోపంగా ఉందని నాకు తెలుసు. కాని ఇప్పటికీ తను మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు, ప్రముఖ స్థానమిస్తాడు. అందువల్లేనేమో తను మీకు ఎలాంటి శిక్ష విధించలేదు. మిమ్మల్ని దూరం చేశాడే తప్ప మీకు మీ పదవిని దూరం చేయలేదు. అందరి సమక్షంలో మీ గౌరవాన్ని కాపాడుతూనే ఉన్నాడు. మాహం, తమరు చేసిన పనులకి ఇలాంటి పరిణామం చాలా సహజం. నేనిక్కడికి మిమ్మల్ని హేళన చెయ్యాలనో నిందలు మోపాలనో రాలేదు. మీరు తప్పు చేశారు. అలాగే ఆదం కూడా తప్పు చేశాడు. అయితే జలాల్ పట్ల మీకు గల ప్రేమ, మీ విశ్వాసపాత్రత విషయంలో నాకెలాంటి సందేహం లేదు. ఎలాంటి గాయాన్నైనా నయం చేయొచ్చు మహం. కావలసిందల్లా తగిన మలహం రాయడం. ఇప్పుడు జలాల్కి ఎలా నచ్చచెప్పాలో అది మీరే ఆలోచించాలి. ఈ సంబంధం కొనసాగటమే ఇటువైపున్న మీకు, అటు జలాల్కి శ్రేయస్కరం. ఇక నేను బయలుదేరుతాను. మీరేం చేయాలో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఖుదాహాఫిజ్. ఖుదాఫిజ్. మహారాణి గారు, నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. జలాల్ కోసం చాలా చాలా చేశాను నేను. ఇప్పుడు నేను నా హక్కుని సొంతం చేసుకోవాలి. నా కుమారుడు ఆదాం హక్కుని తనకి అందజేయాలి. నిజం చెప్పాలంటే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. జలాల్ నా గురించి ఏమనుకుంటాడో అనేది. తప్పుగా అనుకుంటాడో మంచిగా అనుకుంటాడో నాకు అనవసరం. నేను ఇప్పటినుంచి ఏమేం చేసినా అది కేవలం నా కుమారుడు ఆదాం ఖాన్ మంచి కోసమే చేస్తాను. ఆదాం ఖాన్ మంచి కోసమే చేస్తాను. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏ జోధాబాయ్, బి రుకియా బేగం. ఏమైంది? మైనావతి, జోధా భోంచేయడానికి రావాలి కదా, ఎక్కడుంది తను? తన ఆలయానికి వెళ్ళింది కాళీమాతకి హారతివ్వడానికి. వచ్చేస్తూ ఉంటుంది. మీరు భోజనం కానివ్వండి. మైనావతి, నువ్వు జోధా మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశావా? తను ఇప్పటికీ అల్లుడు గారిని క్షమించనేలేదా? తను వారి మీద కోపంగా ఉందా? నాకు తెలిసి శివానిని క్షమించారని తెలిసాక తన మనసు కొంచెం మెత్తబడి ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుందంటే తనిక ఆగ్రాకి వెళ్ళి తీరాల్సిందేనని. నువ్వేం దిగులు పడకు భారమల్లు. నాకు జోధా గురించి బాగా తెలుసు. కొంచెం వ్యవధి పడుతుంది. తర్వాత మన తల్లి జోధా తప్పకుండా అత్తవారింటికి వెళ్తుంది. అమ్మా, నిజంగా అలా జరిగిన రోజు నేను ఆమేరులో ఉత్సవం జరిపిస్తాను. నాన్నగారు. జోధా, గుళ్ళో చాలాసేపు పూజ చేసినట్టున్నావు. అవును నాన్నగారు.
దానాలివ్వడంలో కొంత వ్యవధి పట్టింది. భోజనానికి వేళైంది, వచ్చి కూర్చో. నాన్నగారు, నేను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించాను. నా పతనాన్ని నేను శృతి మించేదాకా తీసుకెళ్లాను. నేను చేసిన పని సముచితమైంది కాదు. ఏంటి సంగతి? బాధతో పాటు నీ మొహంలో ఏదో వెలుగు కూడా కనిపిస్తున్నట్టుంది. జోదా, సమయం మించిపోకుండా పొరపాటు గుర్తించడం ఎప్పుడూ మంచిదేనమ్మా. నాన్నగారు, నేను నా పొరపాటు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఆగ్రాకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నిజమా తల్లి? ఏమన్నా? మళ్ళీ చెప్పు. నేను మా అత్తవారింటికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను, షహీన్షా గారి దగ్గరికి. జోధా, నువ్వు మా మనసులో పెద్ద భారాన్ని తొలగించేశావు. వెంటనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు ఉదయాన్నే బయలుదేరడానికి సంసిద్ధంగా ఉండు. నాన్నగారు, నేను ఇవాళ రాత్రే బయలుదేరొచ్చా? రాత్రి వేళ వద్దు జోదా, నువ్వు రాత్రివేళ బయలుదేరకూడదు. రేపు ఉదయమే మంచి ముహూర్తం చూసుకొని నువ్వు బయలుదేరుదు గాని. మైనావతి, తన ఇంటికి వెళ్ళడానికి మంచి ముహూర్తం చూడవలసిన అవసరమేముంది? జోధా తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు రాత్రి వేళలోనే బయలుదేరుతానంటే అలాగే బయలుదేరవచ్చు. భద్రత కోసంగాను నేను ఆమె అన్నయ్యల్ని తనతో పంపిస్తాను. నువ్వు ప్రయాణానికి సిద్ధం చేసుకో. అలాగే మైనావతి, నువ్వు షహన్షా గారికి వారి బంధువులకి కానుకలు ఏర్పాటు చేయి. ఇప్పుడైనా భోంచేయండి. ఇక నాకు భోజనం అక్కర్లేదు మైనావతి, నా కడుపు నిండిపోయింది. ఈరోజు ప్రశ్న, అక్బర్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏ జోధాబాయ్, బి రుకియా బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ స్వంతం చేసుకోండి.